Hi guys, welcome back to our channel. రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా కాశీబుగ్గలో రామకృష్ణ ఆలయంలో జరిగిన లలితా పారాయణానికి 108 మహిళలు హాజరయ్యారు. దీనికి మా అమ్మ కూడా వెళ్ళారు. అక్కడ కార్యక్రమాలు బాగా జరిగాయి. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. కోసం మాట్లాడితే అందుకే మొదటగా శంభుదేవుని యొక్క ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఎవరు చేస్తాం? శంభుదేవుని యొక్క ప్రార్థన చేస్తాం. అమ్మ ఆవిర్భవానికి అవసరమైనటువంటి రీతిలో మాకు రావాలని ముందు ఏ దిక్కు తోచట్లేదు. ఎవరికి? దేవతలకు, బ్రహ్మకు, విష్ణువుకు. ఏమీ తోచకపోయేటప్పుడు ఈ బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి అవతలకు వెళ్ళి శంభునికి ముందు ప్రార్థన చేశారు. శంభునికి ప్రార్థన చేస్తే ఆయన వచ్చాడు. వచ్చి తరువాత జరగవలసినటువంటి విషయాన్ని అంతటిని కూడా తాను దగ్గరుండి గురువుగా చేయించాడు వీళ్ళందరి చేత. అందుచేత ముందు మనం దేవతలందరూ ఎవరు స్తుతి చేశారు? శంభుదేవుని స్తుతి చేశారు. అసలు అమ్మ తన యొక్క భర్త అనేటటువంటి ఆ శివుని యొక్క నామం ఎక్కడుంటుందో అమ్మ వచ్చేస్తుంది కదిలి. శంభుదేవుని ప్రార్థన అయింది, భర్త వచ్చాడు, ఇంకా భార్య రాకుండా ఉంటుందా? అమ్మ కూడా ప్రభు శరణాగతం 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 శరణ్యం నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమో ప్రభు నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమో రామకృష్ణ రామకృష్ణ జయ జయ రామకృష్ణ 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 జయ జయ రామకృష్ణ 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 జయ జయ రామకృష్ణ శారదాంబ శారదాంబ జయ జయ శారదాంబ స్వామీజీ స్వామీజీ జయ జయ స్వామీజీ రామకృష్ణ చరణం రామకృష్ణ చరణం.
హరి అండగా ఉండే నామమే భక్తులను బ్రోజేను నామమే హరి శిష్యులను కాదేటి మధుర నామమే రామకృష్ణ రామకృష్ణ మధుర నామమే అది అండదండగా ఉండే దివ్య నామమే భక్తినిచ్చి బ్రోజేటి దివ్య నామమే అది